నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరిలో 25 వార్డులు ఉన్నాయి. 25 వార్డులు కౌన్సిలర్లు ఈ రోజుతో వాళ్ళ కౌన్సిలర్ పదవికి స్వస్తి చెప్పుకున్నారు. ఏ వార్డుల్లో ఏ పనులు జరిగాయి, ఆ వార్డులోని ప్రజలకు న్యాయం జరిగిందా, జరగలేదని చెప్పుకోవాలి, జరిగిందని చెప్పుకోవాలి. గత ప్రభుత్వంలో ఏర్పడిన కౌన్సిలర్ సమావేశంలో ఉన్న కౌన్సిలర్లు అందరూ వారి వార్డుల్లోని సమస్యలు చెప్పుకుంటూనే వచ్చారు. కానీ ఏ ఒక్కరు వాటికి స్పందించకుండా మున్సిపల్ కమిషనర్ గాని, మున్సిపల్ చైర్పర్సన్ గాని వాటికి ఒక దారంటూ చూపలేదు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఆ కౌన్సిలర్లు, ఆ నాయకులు వార్డులోని ప్రజలకే న్యాయం చేయకపోతే మరి ఇంకేం జరిగినట్టు, ఏం చేసినట్టు? అలాంటిదే 18 వార్డులోని ప్రజలు మా ముందుకు వచ్చి కొన్ని విషయాలు తెలియజేశారు. నిత్యం రద్దీగా ఉంటున్న మార్కెట్ వీధి ఇప్పుడు కనుమరుగైపోయింది. అక్కడ చూసేందుకు, కూరగాయలు అమ్మేందుకు కూరగాయల దుకాణాలు లేవు. మాంసాహారం, చేపల మార్కెట్ అసలు పూర్తిగానే లేదు. కారణం ఏమిటి ఆలోచిస్తే కూడా ఆ వీధిలో ఏర్పడిన ఒక వైన్ షాప్, గతంలో ఉన్న మార్కెట్ ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది? ఆ దుకాణంలో ఎప్పుడు రద్దీగా కూరగాయల మార్కెట్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చేది పాతకాలం కూరగాయల మార్కెట్, మాంస పంగళ్ళు, చేపల అంగడి. ఆ వైన్ షాప్ వచ్చే మందుబాబులకు పబ్లిక్ గానే తాగుతూ అక్కడ ఉంటూ అక్కడ నివసిస్తున్న కుటుంబాలకు కూడా పెద్ద తలనొప్పిగా మారిపోయారు. అంత అధ్వాన పరిస్థితుల్లో ఆ వార్డు కౌన్సిలర్ కి విన్నపించుకున్న, ఎక్స్చేంజ్ ఆఫీసర్లకు కూడా తెలియజేసిన, చూసి చూడనట్టు వైన్ షాప్ యజమానులు ఇస్తున్న మామూలుకు అలవాటు అయిపోయి ఆ ఏరియాలోని కూరగాయల మార్కెట్, మాంస పంగళ్ళు, చేపల అంగళ్ళు లక్షలు పెట్టుబడి పెట్టి కట్టించిన ప్రభుత్వం వృధా అయిపోయింది. గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఆ ఏరియాకు వచ్చి పరిశీలించారు కూడా. పరిశీలించిన వారు పరిశీలించినట్టుగానే వెళ్లిపోయారు. ఏ మాత్రం మార్పు రాలేదు. ఇప్పుడు బయటకు బహిరంగంగానే ట్రాఫిక్ కి ఇబ్బందికరంగా మారిపోయింది. ఆ 18వ వార్డులోని వైన్ షాప్ వల్ల అంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ వీధికి గతంలో స్వేచ్ఛగా అందరూ, స్త్రీ పురుషులు అందరూ వచ్చేవాళ్ళు. స్త్రీలు ఆ వీధిన వెళ్లాలంటే కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఆ వైన్ షాప్ పక్కనే తాగిస్తున్నారు. వాళ్ళు తాగేసి బయటకు వచ్చి బూతులు మాట్లాడటంతో ఆ దారిన వెళ్తున్న కొంచెం మంది మహిళలకు కూడా చాలా ఇబ్బందికరంగా మారి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కువ అరాచకం అయిపోయినందువల్ల మాకు తెలిపారు. ఆ సందేశంతోనే ఈ రోజు మీ ముందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. లాభాల కోసం వైన్ షాప్ ఇళ్ల మధ్యలో పెట్టి వ్యాపారస్తుల్ని, ఇంటిలో ఉన్న సభ్యులను కూడా ఇబ్బంది పెడుతున్న వైన్ షాప్ అక్కడ అవసరం అంటారా? గుడికి, బడికి దగ్గరగా ఉంటున్న, కూరగాయల మార్కెట్ కి వ్యాపారస్తులకి అందరికి దగ్గరగా ఉంటున్న ఆ వైన్ షాప్ అక్కడ ఉండడం మంచిదంటారా? ప్రభుత్వ అధికారులకి, నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి తెలియజెప్పమని చెప్పి అక్కడున్న ప్రజలు మాతో వెళ్ళబుచ్చుకున్నారు. ప్రతి ఒక్కరు తన మొబైల్స్ లో వచ్చిన, సబ్స్క్రైబర్ చేసుకున్న ప్రతి ఒక్క మనిషికి మొబైల్స్ కి చేరవేయాలని చెప్పి, అది ప్రభుత్వం దాకా వెళ్ళాలని, నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా చేరాలని మా ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. చూసిన చాలా